హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. సృష్టిలో జెండర్ అంటే మెయిల్ అండ్ ఫీమేల్ అంటారు, కానీ వీరిరువురు కాకుండా మరొకరు ఉన్నారు, వాళ్ళే ట్రాన్స్జెండర్స్. సో ట్రాన్స్జెండర్స్ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎలాంటి స్ట్రగుల్స్ చూస్తారు, వాళ్ళు ఎలాంటి పెయిన్ తీసుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ ఎమోషన్స్ని మిక్సప్ చేసి లీగల్ బ్యాటిల్ అనే ఒక వండర్ఫుల్ మూవీ జూన్ 19th అందరు థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. ఎందుకని జూన్ అంటే ప్రైడ్ మూమెంట్గా ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఫీల్ అవుతూ ఉంటారు వరల్డ్ వైడ్గా. సో మరి ఈ మూవీ జూన్ 19th గ్రాండ్గా రిలీజ్ అవుతూ ఉంది కాబట్టి ఈ మూవీ గురించి మనతో మాట్లాడడానికి ఈ మూవీ డైరెక్టర్, లెజెండరీ డైరెక్టర్ సునీల్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అమ్మా. ఎలా ఉన్నారు? డూయింగ్ గుడ్. ఎస్. సో ఇప్పటి వరకు మీ మూవీస్ చూసుకుంటే ప్రతి ఒక్క మూవీలో ఒక స్ట్రాంగ్ పాయింట్ అనేది ఖచ్చితంగా ఆడియన్స్కి చూపిస్తూ ఉన్నారు. కమింగ్ టు లీగల్ బ్యాటిల్కి వచ్చేసరికి నిజంగా ఒక ఛాలెంజింగ్ పార్ట్ అనొచ్చు. ఇప్పటి వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ట్రాన్స్జెండర్స్ గురించి కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మూవీ అయితే లేదు. యాజ్ ఫర్ మై నాలెడ్జ్. ఎస్. సో ఇప్పుడు లీగల్ బ్యాటిల్ అని వస్తుంది. ఎందుకని ఆ పాయింట్ని మీరు చూస్ చేసుకున్నారు? ఫర్ మీ ఎవ్రీ ఫిల్మ్, ప్రతి సినిమా కూడా ఒక ఆపర్చునిటీ అమ్మ. ఒక ఇష్యూని షేర్ చేసుకోవడం కోసం, లేకపోతే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం గురించి కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన జీవికని చెప్పడానికి గురించి కానీ, లైక్ ఒక గల్ఫ్ సినిమా తీసుకుంటే గల్ఫ్ మైగ్రేషన్లో ఉన్న ఇష్యూస్ కానీ, లేకపోతే అక్కడ కాంట్రిబ్యూట్ చేస్తున్న ఎంతోమంది వలస కార్మికుల సమస్యల గురించి కానీ మాట్లాడడం కోసం ఆ సినిమా. గంగపుత్రుల గురించి తీసుకుంటే ఫిషర్మెన్ కమ్యూనిటీ గురించి, ఒక రకంగా మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ స్టోరీస్ని తెర మీదకి రాకుండా మనం రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్ అండ్ సోకాల్డ్ మెయిన్ స్ట్రీమ్ కథలు, ఆ హీరోలు, సూపర్ హీరోసు, లేకపోతే పర్సనల్ రివెంజ్ డ్రామాసు, లవ్ స్టోరీస్, వీటితోటి ఆగిపోతున్న దాన్ని కాకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళ కథ వినాలి, వాళ్ళు ప్రతి ఒక్కరి కథ ప్రపంచానికి తెలియాలి, పంచుకోవాలి అనే ఆలోచనతో నేను చేసిన ప్రయత్నాల్లో భాగంగా వచ్చిందే ఈ కమ్యూనిటీ గురించి చెప్పాలి అనే ఒక ఆలోచన. సో నేను ఎంతోమంది యాక్టివిస్టులను కలిశాను, వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ని తెలుసుకున్నాను. నేను కూడా మీలాగే ఒక జర్నలిస్ట్ని కాబట్టి ఆ ఇంట్రెస్ట్తో వాళ్ళ జీవితాలని స్టడీ చేసే ప్రాసెస్లో నాకు చాలామంది సహకరించారు. వాళ్ళందరి సపోర్ట్ తీసుకొని ఒక స్టోరీని నేను చెప్పాలి అని ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నమే ఈ ఎల్జీబీటీ లీగల్ బ్యాటిల్. ఈ లెస్బియన్స్, గేస్, బైసెక్షువల్స్ అండ్ ట్రాన్స్జెండర్స్ని కలిపి ఎల్జీబీటీ కమ్యూనిటీ అంటాం. ఓకే. సో అందులో మనకు బాగా విజిబుల్గా కనిపించే కమ్యూనిటీ ట్రాన్స్జెండర్స్. అండ్ నేను ఈ సినిమాలో ట్రాన్స్జెండర్స్ గురించి ప్రిడామినెంట్గా నేను చెప్పడానికి ట్రై చేశాను. అలాగే గే కమ్యూనిటీకి సంబంధించిన గే క్యారెక్టర్స్తో కూడా ఆ పర్స్పెక్టివ్, ఆ స్టోరీని కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎల్జీబీటీలో ఓన్లీ ట్రాన్స్జెండర్సే మనకి బయటికి కనిపిస్తూ ఉంటారని అంటారు. ఎందుకని అలాగంటే మిగిలిన కమ్యూనిటీ అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు వచ్చి బయటకు వచ్చి బాహాటంగా చెప్పితే తప్ప వాళ్ళు ఏమిటి అన్నది తెలియదు ప్రపంచానికి. ట్రాన్స్జెండర్స్ మాత్రం వాళ్ళకి అసైన్ అయిన ఒక బర్త్లో అసైన్ అయిన ఒక జెండర్ని మార్చుకోవాలి అనే ప్రయత్నం చేయటం వలన వాళ్ళు ఈ సర్జికల్ ప్రాసెస్ చేసుకోవటం కానీ, వాళ్ళు అందుకని కనిపించడానికి ఒక మేజర్ రీజన్. మిగతా కొంతమంది గే యాక్టివిస్టులు కానీ, వీళ్ళు బయటకు వచ్చి చెప్పటం, లెస్బియన్స్ కానీ ఓపెన్గా నేను లెస్బియన్, నేను గే అని వాడు చెప్పటం వలన వాడు తెలుస్తారు. చెప్పకపోతే వాళ్ళు ఎవరు ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు. ఇమీడియట్గా వాళ్ళ కుటుంబంలో కానీ, లేకపోతే వాళ్ళ వైవాహిక జీవితంలో కానీ దాని ఇంపాక్ట్ కనపడుతుంది తప్ప సో సమాజపరంగా మనకు తెలిసే అవకాశం లేదు. అది మన ఇన్నర్ ఫీలింగ్ కాబట్టి ఎక్స్పోజింగ్ అనేది ఉండదు. అది ఎక్స్పోజ్ చేయకుండా కూడా మనం లైఫ్ గడిపేయవచ్చు. ఒక అతను బహుశా పెళ్ళంటే ఇష్టం లేదు అనుకుని అతను బ్యాచులర్గా కూడా ఉండిపోవచ్చు, ఏదన్నా జరగవచ్చు. బట్ ఇక్కడ ఏమిటంటే ద అర్జ్ టు బి డిఫరెంట్, ద అర్జ్ టు బి ఎంటైర్గా నేను నా ఎటైరే మార్చుకోవాలి, నేను ఎలా కనపడుతున్నానో మార్చుకోవాలి, నేను ఎలా ఉంటున్నానో మార్చుకోవాలి అనేది చేసినప్పుడు అది అందరికీ కనపడుతుంది. కాబట్టి అదే ఫ్యామిలీస్ ఇప్పుడుండే సోషల్ ప్రెషర్ వలన, స్టిగ్మా వలన వాళ్ళని ఇంటి నుంచి బయటకు పంపించేయటం. అంటే మనకి ఏ ఏజ్లో తెలుస్తుంటుంది సార్ ట్రాన్స్కి? ఏ ఏజ్లో తెలుస్తుంది? మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ప్యూబర్టీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వయసు వచ్చారు వాళ్ళకి తెలుస్తున్నాయి. అడాలసెన్స్లోకి ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు ఓకే దిస్ ఇస్ నాట్ మీ, నా బాడీలో జరుగుతున్న మార్పులు ఏవైతే ఉన్నాయో అది నా మనసుకు సింక్ అవ్వటం లేదు, ఐఎమ్ ట్రాప్డ్ ఇన్ అ రాంగ్ బాడీ అన్నది వాళ్ళు యూజువల్గా అనుకునే ఫస్ట్ ఎక్స్ప్రెషన్. వాళ్ళు అద్దంలో చూసుకున్నప్పుడు ఇది నేను కాదు కదా, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ దిస్ అటైర్, నేను ఇంకొకరిలా ఉండాలనుకుంటున్నాను, నేను ఆడపిల్లలా ఉండాలి అనుకుంటున్నప్పుడు నాకు పొడుగు జుట్టు ఉండాలి, నాకు లిప్స్టిక్ ఉండాలి, ఈ మీసాలు ఏంటి చిరాగ్గా, ఇవన్నీ నచ్చకపోవచ్చు. సార్ అసలు ఆ సంఘర్షణ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒకవైపు చూసుకుంటే ఫ్యామిలీలో చెప్పలేరు, ఒకవైపు మన బాడీ మనకి నచ్చదు, మనం ఎలా ఉన్నాం అనేది మనం కాదు అనేది వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. బిట్వీన్ ఆ సంఘర్షణ ఎలా ఉంటుంది సార్ వాళ్ళకి? సో
చాలా పెయిన్‌ఫుల్ ఇదం. అంటే మనకు నచ్చని ఒక ప్లేస్‌లో ఉండాలంటేనే యూ ఫీల్ వెరీ అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాం. అలాంటిది మన బాడీలోనే మనం ఉండటం, మనకు నచ్చకపోవటం అనేది వెరీ కాంప్లెక్స్ సినారియో. అంటిల్ అండ్ అన్‌లెస్ యూ లివ్ దట్ ఫీలింగ్ యూ విల్ నాట్ రియల్లీ అండర్‌స్టాండ్ ద ఎక్స్‌టెంట్ ఆఫ్ ద పెయిన్. వాళ్ళు అందరూ అండర్‌గో అయ్యే పెయిన్‌ని మనం ఇమాజిన్ చేసుకోవచ్చు, మనం ఎంపథీ చూపించొచ్చేమో గానీ, ఎగ్జాక్ట్‌గా ఆ పెయిన్‌ను అర్థం చేసుకోవడం అందరికీ కుదరకపోవచ్చు. కుదరదు. అండ్ పేరెంట్స్‌కి కూడా అర్థం కాదు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని. అప్పటి వరకు ఫ్రెండ్లీగా ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఆట పట్టించడం మొదలుపెడతారు. సో, రకరకాల వాళ్ళని మాట్లాడడానికి వర్డ్స్ యూజ్ చేస్తా ఉంటారు. ఆ వర్డ్స్ అన్నిటిని కూడా హర్టింగ్‌గా ఉంటాయి. ఎలియనేట్ అయిపోతారు. ఒక్కళ్ళే అయిపోతారు. ఓకే. చెప్పుకోవడానికి ఫ్రెండ్స్ ఉండరు. ఇంట్లో చూస్తే పేరెంట్స్ ప్రెషర్ పెడుతూ ఉంటారు. కొడుతుంటారు. ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి లైఫ్ నరకం అయిపోతుంది. చదువు మీద కాన్సంట్రేట్ చేయలేరు. మార్క్స్ తగ్గిపోతాయి. టీచర్స్ తిడుతుంటారు. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో వాళ్ళు కొంతమంది ఆ స్ట్రగుల్ తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకా వాళ్ళ గొడవ అయితే వాళ్ళని మెడపట్టుకొని పేరెంట్స్ బయటికి తోసేస్తారు. వాళ్ళు ఆ తర్వాత వాళ్ళలాంటి ఒక గ్రూప్ కోసం వెతుక్కుంటూ వెళ్ళి ఈ గురువుల దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళు చేరటం. ఓకే. అక్కడ ఒక గ్రూప్‌గా మారిన తర్వాత ఆ కమ్యూనిటీలో వాళ్ళు కలిసిపోయిన తర్వాత దెన్ దేర్ ఇస్ అదర్ కల్చర్ దే హావ్. సో, వాళ్ళకుండే ఆప్షన్స్ ఏముంటాయంటే ఎయిదర్ యూ బెగ్ ఆర్ ప్రాస్టిట్యూషన్‌కెళ్ళాలి. లేకపోతే ఈ బదాయి అని ఏదన్నా షాప్ ఓపెనింగ్‌లకి గానీ, లేదా పెళ్ళిళ్ళు ఇలాంటి వాటికి వెళ్ళడం. ఇలాంటి ఒక 3 ఆప్షన్స్‌లోనే ఉంటారు వాళ్ళు. ఓకే. ఎందుకనంటే బికాజ్ ఇక్కడ సాక్షాత్తు ఎంబీబీఎస్‌లు కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా ఒకసారి జెండర్ మార్చుకున్న తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన సందర్భాలు ఏం కనిపించలేదు. లేదు. చాలామంది అవును. అంటారు చదువుకుంటే మీకు ఉద్యోగాలు ఇస్తారు కదా అని. బట్ షో ద అవును. ఎగ్జాంపుల్. అది లేదు. ఇప్పుడిప్పుడు నౌ ప్రొయాక్టివ్ గవర్నమెంట్స్ రావటం వలన ఈ ఎన్‌జీఓసు, సివిల్ సొసైటీ యాక్టివ్‌గా వర్క్ చేయడం వలన, అందులో ఉన్న లీడర్స్ కొంచెం దాన్ని మాట్లాడడం వలన, దాన్ని కొంచెం గట్టిగా మాట్లాడడం వలన నెమ్మదిగా గవర్నమెంట్ గానీ, సుప్రీం కోర్ట్స్ గానీ ఇవన్నీ కూడా ఇచ్చిన జడ్జిమెంట్స్ వలన వాళ్ళకి నెమ్మదిగా ఉద్యోగాలు అవి వస్తున్నాయి. నాల్సా జడ్జిమెంట్ టైంలోనే 1% రిజర్వేషన్ ఇవ్వాలని డైరెక్టివ్ ఇచ్చినా గానీ ఆహ్, జరగలేదు అది ఇన్ని సంవత్సరాలుగా. ప్రాక్టికల్‌గా జరగట్లేదు. యాహ్! నౌ స్లోలీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. తెలంగాణ గవర్నమెంట్ చేస్తుంది. ఆంధ్ర గవర్నమెంట్ చేస్తుంది. ఎస్పెషల్లీ తమిళనాడులో బానే ఉంది. కర్ణాటక దే ఆర్ డూయింగ్ దిస్ ప్రోగ్రెసివ్ వర్క్. ఇప్పుడు ఇక్కడ హైడ్రాలో 16 మందికి ఉద్యోగాలొచ్చాయి. మెట్రోలో ఉద్యోగాలొచ్చాయి. పోలీస్ కానిస్టేబుల్స్‌గా ఏ ట్రాఫిక్ సిగ్నల్స్‌లో అడుక్కున్నారో అదే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వీళ్ళు యెస్. ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా నిలబడే ఒక చేంజ్ ఓవర్. ఎప్పుడైతే సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందో పేరెంట్స్‌కి ఆ స్టిగ్మా తగ్గడం మొదలుపెడుతూ ఉంటుంది. సో, దెన్ ఇదే ఇంక్లూజివ్ సొసైటీని క్రియేట్ చేయటం అంటే. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ నుంచి రావాలి, గవర్నమెంట్ నుంచి రావాలి, సొసైటీ నుంచి వచ్చిన తర్వాత దే ఆర్ లైక్ ఎనీ అదర్ హ్యూమన్ బీయింగ్స్. నా ఓకే. ఫిల్మ్‌లో ఎల్‌జీబీటీలో ఒక డైలాగ్ కూడా తను ట్రాన్స్‌జెండర్ క్యారెక్టర్ వచ్చేసిన మోహిని క్యారెక్టర్ చేసిన అమ్మాయి అడుగుతుంది జడ్జిని. నా కాళ్ళ మధ్యలో ఏముంటే మీకెందుకు సార్? నా మనసులో ఏముందో చూడండి అని. ఇట్ ఈస్ మై పర్సనల్ మ్యాటర్ బ్రో. యెస్. అవును. లీవ్ ఇట్. నేను కూడా మనిషిని కదా! ట్రీట్ మీ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ అండ్ ఆఫ్టర్ దట్ యూ కెన్ టాక్ అబౌట్. దాని గురించే మీరు మాట్లాడితే ఎలాగా? నా కరెక్ట్. మనస్సు కంటే కూడా వెళ్ళిపోయి మీరు ఆ ప్రైవేట్ ఏరియాకి అక్కడికే వెళ్ళి అక్కడే క్వెషన్ మార్క్ పెట్టి నన్నెందుకు ఇంత డిస్క్రిమినేట్ చేసి, ఇంతగా చేదరించుకొని, నన్ను అసహించుకొని, నన్నెందుకు దూరం పెడుతున్నారు? ఐయామ్ ఆల్సో నేను మీ రక్తాన్నే గదా! కరెక్ట్. నేను మనిషినే గదా! అట్‌లీస్ట్ వీళ్ళని ఒక మనుషుల్లాగా చూడడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్? నాల్సా జడ్జిమెంట్ అనేది ఇట్స్ ఎన్ హిస్టారిక్ జడ్జిమెంట్ అమ్మా. యాక్చువల్లీ ప్రపంచ దేశాల్లోనే మొట్టమొదటిసారిగా వీళ్ళని ఒక జెండర్‌గా గుర్తించిన క్రెడిట్ మనం చెప్పుకుంటున్న ఈ విక్టోరియన్ లా. ఇంతకుముందు పాత సమాజంలో చూసుకుంటే ట్రాన్స్‌జెండర్స్‌ని కూడా న్యాచురల్ భాగంగానే కన్సిడర్ చేసింది పూర్వం మన హిస్టరీని చూసుకుంటే. ఎందుకంటే త్రేతాయుగం దగ్గర నుంచి మనం ఈ కమ్యూనిటీ గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో, అది ఉంది. బట్ ఎప్పుడైతే ఈ విక్టోరియన్ లా వచ్చిందో, ఈ 377ని హోమోసెక్షువాలిటీని క్రిమినలైజ్ చేయటం గానీ, లేకపోతే ట్రాన్స్‌జెండర్స్‌ని దూరంగా పెట్టడం గానీ, వాళ్ళ జెండర్ మారకూడదని చెప్పడం గానీ, ఇలాంటివన్నీ జరిగాయి తప్ప. సో, ఇండియా వాజ్ ఆల్వేస్ ఎ ప్రోగ్రెసివ్ కంట్రీ యెస్. కరెక్ట్. అండ్ ఇట్ ప్రూవ్డ్ ఇట్‌సెల్ఫ్ అగైన్ విత్ ద నాల్సా జడ్జ్‌మెంట్. సో, వాళ్ళని థర్డ్ జెండర్‌గా గుర్తించటం. ఆ తర్వాత ఆర్టికల్ 377 హోమోసెక్షువాలిటీని డీక్రిమినలైజ్ చేయటం అదొకటి జరిగింది. ఓకే. ఇవన్నీ కూడా లీగల్లీ మంచి బోల్డ్ అటెంప్ట్సే ఇండియన్ జ్యుడిషియరీ తీసుకుంది. కానీ దానికి తగినట్టుగా మిగతా ఏవైతే ఉంటాయో అవన్నీ రాకపోవటం, కొన్ని డిస్క్రిమినేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతుండటం అనేది ఒక గ్రే ఏరియా. అంటే అవేర్‌నెస్ లేకపోవడం వల్ల అంటారా? డెఫినెట్‌గా ఇప్పుడు కేవలం లా ఒక్కటే సరిపోదు కదమ్మా. ఆ కరెక్ట్. లా ఎప్పుడైతే జనం దాన్ని యాక్సెప్ట్ చేస్తారో దెన్ ఇట్ బికమ్స్ నార్మల్ ఇన్ ద లైఫ్.
మనం ఫోర్స్ఫుల్గా కొన్ని చేయలేం. మనం ఇంటర్నల్గా రావాలి. బయట నుంచి మనం తీసుకొచ్చి ఎక్కువగా మనం ఇంపోజ్ చేయడం వల్ల కాదు, లోపల నుంచి కూడా రావాలి. కరెక్ట్. వాళ్ళని రెస్పెక్ట్ చేయండి అన్నది, అది చేయడానికి మన మనసు ఒప్పుకోవాలి. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి, నాతో ఒక 5 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో నాకు యాక్సెప్టెన్సీ ఉంటుంది, నేను తనని యాక్సెప్ట్ చేయాలి అని నాకు ఇండివిజువల్గా ఉంటుంది. బట్ నాతో పాటు ఉన్నోళ్ళు, నా చుట్టుపక్కల ఉన్న సొసైటీ ఏమనుకుంటుందో అనే ఫియర్ కూడా చాలా మందికి ఉంటుంది కదా. డెఫినెట్గా ఆ ఫియర్తోనే కదా పేరెంట్స్ కడుపున పుట్టిన పిల్లల్ని బయటపడేస్తున్నారు. సోషల్ స్టిగ్మా అనేది మన దీంట్లో చాలా స్ట్రాంగ్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే స్టిల్ కోర్స్ మనిషి అన్నవాడు సోషల్ యానిమల్, వాడికి సొసైటీ కావాలి. కరెక్ట్. సో కొన్నిసార్లు సొసైటీ యాక్సెప్టెన్స్ కోసం మన ఓన్ బ్లడ్ని మనం బయటికి అలా పంపించేస్తుండడం అన్నది ఒక రకంగా ఇన్హ్యూమన్. కరెక్ట్. అవును. సో వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే మీకేం తెలుస్తుందండి, మేము పడిన ఇన్సల్ట్ మేము ఇదే అన్నది. ఒక పరువు హత్యని ఈరోజు మీరు ఎంత వెహమెంట్గా అపోజ్ చేస్తున్నారు కదా, అవును. ఇది కూడా అలాంటిదే కదా. మీ పరువు కోసం పిల్లని రోడ్డు మీద పడేయటం అన్నది, అన్ని ఇయర్స్ ప్రేమగా పెంచుకున్న పిల్లని ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోలేదు, నా మాట ప్రకారం పెళ్లి చేసుకోలేదు, ఇంకొక క్యాస్ట్ అబ్బాయినో లోవరో అప్పరో ఏదో క్యాస్ట్ పెళ్లి చేసుకున్నానని చెప్పి అమ్మాయిని అబ్బాయిని లేకపోతే అమ్మాయినో అబ్బాయినో ఎవరో ఒకరిని చంపేయడం, అది మేము పొరుగు కోసం చేసామని చెప్పుకోవటం అనేది ఎంత మనకు అమానుషంగా కనపడుతుందో. వై వీఆర్ నాట్ ఫీలింగ్ ద సేమ్ వే ఫర్ దిస్? వీళ్ళని ఆర్ఫన్స్ చేసేయడం కూడా ఈక్వల్లీ అదేం పెద్ద డిఫరెన్స్ ఏం కాదు కదా. ఇది కూడా పరువు కోసం చేస్తున్న పనే కదా. అంటే థాట్స్లో లేరు సార్, థాట్స్లో అసలు అలాంటి ఆలోచనలే రావట్లేదు ముందు ఒక హ్యూమన్ బీయింగ్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాలా గారు ఉన్నారు, షీఈ్ అ ప్రామినెంట్ యాక్టివిస్ట్, క్వీర్ బంధు అనేది ఒక రన్ చేస్తూ ఉన్నారు. తన పిల్లాడు బాబు ఎప్పుడైతే నేను ఇలా మారాలి అనుకుంటాను అన్నప్పుడు షీ ఇమ్మీడియట్లీ యాక్సెప్టెడ్, ఓకే దట్స్ నీ చాయిస్ కదా, నేను నీతో ఉన్నానని చెప్పి షీ ఫాట్ విత్ హర్ ఫ్యామిలీ, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా ఫైట్ చేసి తను బయటకు వచ్చేసి సో ఆ అమ్మాయిని పెంచి దెన్ నౌ షీ ఈస్ ఎ సైంటిస్ట్. గ్రేట్ ఎగ్జాంపుల్. పేరెంట్ పక్కన ఉంటే వాళ్ళంతటా వాళ్ళు కొట్లాడి గెలవటం అనేది అది వేరే పోరాటం అమ్మ. కానీ ఇక్కడ ఒక పేరెంట్ ఉండాలి కదా. పేరెంట్ ఉన్నప్పుడు, సపోర్ట్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఎంత చేయగలుగుతారు. ఇన్ని కష్టాల్లో కూడా వాళ్ళు కానిస్టేబుల్ అయ్యారు, ఇన్ని ప్రాబ్లమ్స్లో కూడా వాళ్ళు ఒక దగ్గర జాబ్ తెచ్చుకున్నారు అంటే పేరెంట్ల సపోర్ట్ ఉంటే చేయరా, ఇంకా బాగా చేస్తారు కదా. కరెక్ట్. పద్మభూషణలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, లాయర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, సొసైటీలో రెస్పెక్ట్ పొందుతున్న వాళ్ళు ఉన్నారు. యాక్సెప్ట్ చేయగలిగితే ఇది పెద్ద ఇష్యూ కాదు. కరెక్ట్. అంటే చాలామంది ఏమంటారంటే బికాస్ బయట ఉండి నువ్వు గట్టులో కూర్చొని మాట్లాడడం కాదు అన్నది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఫీల్. బట్ కానీ వాట్ టు డూ, అదే విషయం అయినప్పుడు మనం ఏదో ఒకటి చేయాలి కదా, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ కదా. కరెక్ట్. అవును. ఎస్ సార్. సో లీగల్ బ్యాటిల్లో మీరు మేజర్గా ఎలాంటి పాయింట్స్ కవర్ చేస్తున్నారు సార్? సో నా మేజర్ కన్సర్న్ ఏంటంటే ఇది సీడ్ నుంచి మనం చూసుకుంటే ఫ్యామిలీ దగ్గర నుంచి ఈ సెన్సిటైజేషన్ స్టార్ట్ అవ్వాలి. ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు స్కూల్లో బుల్లింగ్ అన్నీ జరిగినప్పుడు ఎవరితో చెప్పుకుంటారు? అమ్మతో వచ్చి చెప్పుకుంటారు, నాన్నతో వచ్చి చెప్పుకుంటారు, వాళ్ళు కూడా కొట్టేస్తూ ఉంటే ఎవరితో చెప్పుకుంటారు? అండ్ పిల్లల్లో స్కూల్స్లో సెన్సిటైజేషన్ కావాలి. 10th క్లాస్ తర్వాత మెజారిటీ ఆఫ్ ద పిల్లలు అప్పటికే వాడు విసిగిపోయి జీవితం నుంచి బయటకు వెళ్ళిపోవాలని డెసిషన్ తీసుకుంటారు. ఈ 7th 8th నుంచి ఏదైతే టైమింగ్ ఉందో అప్పుడే వీళ్ళలో మార్పులు వస్తూ ఉంటాయి. అప్పుడే ఈ కామెంట్ బుల్లింగ్ అంతా కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. దెన్ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి అది బాగా పీక్స్లోకి వెళ్ళిపోతుంది. ఆ టైంకి ఇంట్లో గొడవలు అయిపోతాయి. ఎదర్ వాళ్ళు బయటకన్నా వచ్చేయాలి, ఇంకేదన్నా ఒక డ్రాస్టిక్ స్టెప్ తీసుకోవాలి. అవును. సో అలా బయటకు వచ్చేసిన వాళ్ళే ఈ కమ్యూనిటీల్లో వీళ్ళు ఒక గ్రూప్స్లో జాయిన్ అయిపోతూ ఉండటం, పేరెంట్స్కి దూరంగా వెళ్ళిపోతూ ఉండటం జరుగుతూ ఉంటుంది. ఓకే. సో కాబట్టి ఈ స్కూల్ లెవెల్లో సెన్సిటైజింగ్ కావాలి, స్కూల్ అండ్ కాలేజ్ లెవెల్లో. డిగ్రీ కాలేజ్కి వచ్చేసరికి మీకు అలాంటి వీళ్ళు కనిపించరు, ఎందుకంటే వాళ్ళు అక్కడే వాళ్ళని తోసేసాం, పంపించేసాను సొసైటీ అంతా బయటికి, ఫిల్టర్ చేసేసారు. వాళ్ళకి చదువుకునే ఆపర్చునిటీ ఇవ్వలేదు. అందుకే చాలామంది 10th క్లాస్ తోటి ఇంటర్మీడియట్ తోటి ఆపేస్తారు. సో ఇంటర్లో కాలేజ్ ఫస్ట్లో వచ్చిన వాళ్ళు, స్టేట్ ఫస్ట్లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. కానీ కొంతమంది రెసిలియంట్గా వాళ్ళు అన్నీ దాచుకొని దీంట్లో వెళ్ళి నర్సింగ్ చేశారు, డాక్టర్స్ చేశారు, స్టిల్ వాళ్ళు దాన్ని అర్జ్ని కంట్రోల్ చేసుకోలేరు. ఎమోషనల్ దేనికి వాళ్ళు దే విల్ కమ్ అవుట్ ఓపెన్. ఓకే, ఆ వచ్చిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు అవి లేవు. నౌ లక్కీలీ వీఆర్ సీయింగ్ ఎ పాజిటివ్ ఇది. మేబీ 10 years డౌన్ ద లైన్ ఈ డిస్క్రిమినేషన్స్ ఏమి ఉండకపోతుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. వీ హ్యావ్ టు వాక్ టువర్డ్స్ దట్ సొసైటీ.
రైట్. సో ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్ అంటారు కదా, సో ఈ కమ్యూనిటీస్ని స్పెషల్గా ఏమైనా పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారా, లేకపోతే వీళ్ళని లీడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారా? వీళ్ళకి గురువులు ఉంటారు. మ్మ్. ఒక దో ఇట్స్ ఎ ప్యారలల్ ఒక సిస్టమ్ అయినప్పటికీ కూడా ఒక మ్యాట్రియార్కీ దీని మీద ఇది రన్ అవుతూ ఉంటుంది. ఓకే. వాళ్ళు ఒక గురువు, ఆ గురువు కింద శిష్యులు, ఆ శిష్యుల కింద మళ్ళా శిష్యులు, ఇలా ఒక పిరమిడ్ ఏర్పడుతూ ఉంటుంది. ఓకే. సో వాళ్ళు ఒక్కొక్క ఏరియాలో వాళ్ళ దీన్ని చూసుకుంటూ ఉంటారు. ఓకే. సో వీళ్ళ ఇన్కమ్ ఎలా ఉంటుంది సార్? అదే చెప్పాను కదా, 3 ఆప్షన్స్, ఎదర్ బెగ్గింగ్, ప్రాస్టిట్యూషన్ ఆర్ ఈ బదాయికి వెళ్ళడం అంటాం. ఈ షాప్ ఓపెనింగ్‌లకి, పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళటం. ఈ మూడిటి ద్వారా వచ్చిన డబ్బులే ఓకే. వాళ్ళకి. ఓకే. ఇప్పుడు లక్కీగా అన్నీ కరెక్ట్‌గా ఉండి మాలా గారు గాని, చంద్రముఖి, లైలా గారు వీళ్ళందరూ కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్‌తో. అండ్ గవర్నమెంట్ చాలా సపోర్టివ్‌గా ఉంది. మ్మ్. సో ఇది ఇలాగే జరిగితే వాళ్ళకి ఆ అవసరం ఉండదేమో. ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ లాగే వాళ్ళు ఉంటారు తప్ప ట్రాఫిక్ సిగ్నల్స్‌లో అడుక్కోవాల్సిన అవసరం వాళ్ళకి ఉండదేమో. ఇఫ్ యూ ఆర్ గివింగ్ దెమ్ ది డీసెంట్ ఇది. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే దేర్ లైఫ్ ఈజ్ నాట్ సింపుల్, ఇట్స్ వెరీ ఎక్స్‌పెన్సివ్. ఎందుకనంటే వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలి. మ్మ్. జెండర్ మార్చుకోవాలి వాళ్ళు. సరే, ఇట్స్ అన్ ఇప్పుడు ఎక్స్‌పెన్సివ్ థింగ్. ఒక ఒక చిన్న సర్జరీ అంటేనే మనకి చాలా పెయిన్ఫుల్ ఉంటుంది కదా, సో వాళ్ళు కంప్లీట్ మెన్ నుంచి ఉమెన్గా ఆపరేషన్ చేయించుకుంటున్నారు, సో అది ఎంత పెయిన్ఫుల్ థింగ్ ఉంటుంది సార్? ఇట్స్ లైఫ్ అండ్ డెత్ అమ్మా ఒక రకంగా. అంటే మొదట్లో అంత డేంజర్‌గా ఉండేది. ఇప్పుడు లక్కీ ఫర్ ప్రోగ్రెషన్ వచ్చింది మెడికల్ దీంట్లో కాబట్టి ఇప్పుడు నౌ ఇట్ ఈస్ నాట్ లైఫ్ థ్రెటనింగ్. ఒక టైంలో అయితే ఇట్ వాజ్ లైఫ్ థ్రెటనింగ్. అంతకు కూడా తెగించి ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మా ఒళ్ళంతా ఇలాగ ఆపరేషన్ ఒళ్ళంతా కోయించుకొని మారేది కేవలం సెక్స్ కోసం అనుకుంటారు సార్, కానీ కాదండి. మేము కంఫర్టబుల్గా లేము, దానికోసం అయితే ఇన్ని చేయాల్సిన అవసరం ఏముందండి అని ఒక క్యారెక్టర్ అడుగుతుంది. అంటే మనకు కనిపించినంత సింపుల్గా ఇవి ఉండకపోవచ్చు అమ్మ. వెరీ కాంప్లెక్స్. కొన్నిసార్లు మనకు అర్థమైనట్టే ఉంటాయి కానీ మేబీ ద డెప్త్ మనం అంత అన్ఫాథమబుల్ డెప్త్స్ ఉంటాయి మనకు. కొన్నిసార్లు మనం టచ్ చేయలేకపోవచ్చు. అవును. డెఫినెట్గా అట్లీస్ట్ ప్రయత్నం అయితే చేయాలి కదా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అంతగా రీచ్ అవ్వలేకపోవచ్చు, అంతగా వాళ్ళని అర్థం చేసుకోవడానికి మనం ఫుల్ఫిల్ కాలేకపోవచ్చు ఆ దీన్ని. బట్ అట్లీస్ట్ మన ఎఫర్ట్ అయితే ఉండాలి కదా. ఎంత పెయిన్ పడతారు మీరు అన్నట్టు. ఒక 60,000 వచ్చింది, దాన్ని కట్ చేయించుకోవాలంటేనే మనకు ఎంతో దీనిగా ఉంటుంది. అలాంటిది ఇంత డ్రాస్టిక్ చేంజెస్, ఇన్ని హార్మోన్ టాబ్లెట్స్ వేసుకొని ఒక లుక్ కోసం ట్రై చేయటం అన్నది. సో మీరు అన్నట్టు ఎక్స్పెన్సివ్ థింగ్. ఇట్స్ ఎక్స్పెన్సివ్ అండ్ డేంజరస్. హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి, కంటిన్యూస్ మెయింటెనెన్స్ ఉండాలి వీటన్నిటికీ కూడా. సో వాళ్ళ కొన్నిసార్లు చిన్న చిన్న జీతాలు ఏమన్నా ఒకటి ఎక్కడో సర్దుకోవాలి అంటే వస్తే కుదరకపోవచ్చు. ఎందుకంటే బికాస్ మనం అదర్ సైడ్ దేని గురించి కూడా ఆలోచించాలి కదా. నేను ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి ఎవరైనా ఇళ్ళకి అద్దెకి ఇవ్వాలంటే డబుల్ రెంట్ తీసుకుంటారు. సో ఇన్ని రకాలు ఉంటాయి. సో వీటన్నిటినీ కూడా ఇవన్నీ హిడెన్ థింగ్స్ మనకి తెలియదు. తెలీదు. సో ఇప్పుడు ఒక అమ్మాయి మీద ఏదైనా సెక్సువల్ అబ్యూస్ జరిగితే చాలా రూల్స్ ఉన్నాయి, అంటే నిర్భయ కానీ ఇలాంటివి అన్ని సెక్షన్స్ ఉన్నాయి. మరి వాట్ అబౌట్ ట్రాన్స్జెండర్ సార్? వాళ్ళకి వాళ్ళ మీద ఒక రేపెట్టం జరిగింది అనుకోండి, లీగల్గా ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది వాళ్ళకి? మెయిన్గా కంటెన్షియస్ ఈ పర్టికులర్ ఫిల్మ్లో నేను మాట్లాడదాం అనుకున్న టాపిక్ అదే. డిస్క్రిమినేషన్ ఎంత పీక్స్, ఎంత డిఫరెంట్గా ఉంది ఈవెన్ ఇన్ ద సైడ్ ఆఫ్ జ్యుడిషియరీ. అన్ఫార్చునేట్లీ ఈవెన్ జ్యుడిషియరీలో కూడా. సో అదేంటంటే ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం ఓకే, ఒక ట్రాన్స్జెండర్ మహిళ పట్ల ఎవరైనా మాలిస్టేషన్ చేసిన, ఎమోషనల్, ఫిజికల్ ఇవన్నీ కూడా లీగల్ దీంట్లో జరిగితే పనిష్మెంట్ ఏమిటి అంటే 6 months నుంచి 2 years వరకు, మ్యాక్సిమం 2 years పనిష్మెంట్, మినిమం 6 months. 6 months ఓన్లీ? 6 months ఓన్లీ. సో ఇది వినడానికే ఒక షాకర్ అది. అంటే తను మనిషే కదా, అంటే అలా ట్రీటింగ్ అలా అనిపించట్లేదా అని. సో ఎవరికైనా సరదాగా ఒక మాలిస్టేషన్ చేసుకుందాంలే అనుకుంటే ఏం పర్వాలేదులే అనిపించే ఒక పిక్ పాకెట్కి ఈక్వలెంట్ కేటగిరీలోకి వస్తుందా అనేది అట్లీస్ట్ ఆన్ పేపర్ అనిపించే మనకు ఆస్పెక్ట్. పోనీ ఇదైనా కానీ వాళ్ళు ఒక రకంగా సంతోషపడదాం, ఓకే మన మీద ఏదన్నా జరిగినా కానీ మనల్ని ప్రభుత్వం ప్రొటెక్ట్ చేస్తుంది అని అనుకుందాం అనుకున్నా, ఇప్పుడు వరకు ఇండియన్ జ్యుడిషియల్ దేంట్లో 2019 నుంచి ఈ రోజు వరకు కూడా ఒక కేసు కూడా కంప్లీట్గా కన్విక్షన్కి వచ్చిన దాఖలాలు లేవు. అట్లీస్ట్ ముందు కేసు తీసుకుంటారా సార్? కేసు కూడా తీసుకోవటం లేదనడానికి అదొక ప్రూఫ్. ఎందుకంటే మోర్ దాన్ 50% ఆఫ్ ద ట్రాన్స్జెండర్స్ సెక్షువల్ అబ్యూజ్కి గురవుతున్నారు, వన్ ఆఫ్ ద మోస్ట్ వల్నరబుల్ కమ్యూనిటీస్ అని ఇండియన్ గవర్నమెంట్ మెడికల్ వీళ్ళే చెప్తూ ఉన్న పరిస్థితుల్లో, అంటే ఎయిడ్స్ కంట్రోల్ వీళ్ళందరికీ సంబంధించిన డేటా ఉంటుంది కదా, మోస్ట్ వల్నరబుల్ కమ్యూనిటీస్ అంట.
అలాంటి వల్నరబుల్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళ మీద కూడా కేసులు వాళ్ళ దాని మీద రిజిస్టర్ అవ్వట్లేదు అంటే మేబీ పోలీస్ అపాథీ ఉంది అవును. అని, అంటే వాళ్ళు బై దేర్ ఓన్ అడ్మిషన్, నాకు తెలిసిన విషయం. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే మిమ్మల్ని రేప్ చేస్తారా? ఇట్ వాస్ సచ్ ఎ ఫన్నీ థింగ్ ఫర్ దెమ్ అనమాట. ఎలా జరుగుతుంది రేపు? ఇస్ ఇట్ పాసిబుల్? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా వాళ్ళు ఎలా ఆన్సర్ చేయాలో తెలియని ఒక సిచ్యువేషన్లో వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చేసి మన కేసు ఎవరు తీసుకోరు, మనం చెప్పినా వేస్ట్ అని చెప్పి గురువులు కూడా వద్దులే అని చెప్పడం, వాళ్ళు అక్కడే దాన్ని సర్దుకోవటం కానీ ఇవి జరుగుతూ ఉన్నాయి. యాజ్ ఇట్ ఈజ్ మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే ఈవెన్ అమ్మాయిల మీద జరుగుతున్న రేపుల్లో కూడా ఎన్నో రేప్స్ దే ఆర్ నాట్ రిపోర్టెడ్. అట్లీస్ట్ 80% రేప్స్ ఆర్ నాట్ రిపోర్టెడ్ అనేది ఎక్కడో నేను చదివిన సర్వే. మేబీ అది తప్పు అవ్వాలనే కోరుకుంటున్నాను. సో ఇలాంటి దీంట్లో మనకు కనపడుతున్న ఈ చిన్న పర్సంటేజే ఎంత ఫ్రైటనింగ్గా ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ 0% ఆఫ్ రిపోర్టింగ్ అనమాట. దిస్ ఇస్ టూ వైల్డ్ అది. సో దానికి రీజన్స్ ఏంటి అన్నదానికి డిస్కషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మారాలి అంటే వీళ్ళని దే షుడెంట్ బి టేకెన్ ఫర్ గ్రాంటెడ్. వీళ్ళు ఎవరికి చెప్పుకుంటారులే అనే ఒక చులకన భావం రాకూడదు. 100% సార్, గ్రాంటెడ్గా తీసుకోవడం అది. అండ్ సి వాళ్ళు ఎవరైనా కానివ్వండి, అబ్బాయి కానివ్వండి, అమ్మాయి కానివ్వండి, ట్రాన్స్జెండర్ కానివ్వండి, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్పేస్ కదా. యూ కెనాట్ ఎంక్రోచ్ దట్ స్పేస్. దానికే జెండర్ న్యూట్రల్ లాస్ రావాలని కొంతమంది అంటారు. అంటే ఈవెన్ అబ్బాయిల మీద కూడా రేపులు జరుగుతున్న టైమ్స్లో ఉన్నాం మనం. అబ్బాయిల మీద కూడా అన్న మాటలోనే నా బయాస్ తెలిసిపోతూ ఉంది. అంటే దే కాంట్ బి రేప్డ్ అనేది. అవి కూడా మనకు రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. కానీ బై డెఫినేషన్ ఇండియన్ లా ఈజ్ నాట్ కన్సిడరింగ్ ఇట్ టు బి అ రేప్. సో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లైంగికంగా వైలేట్ చేస్తేనే దాన్ని రేప్గా కన్సిడర్ చేస్తారు తప్ప ఒక అమ్మాయి అబ్బాయి మీద ఇవేమీ కూడా దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్ టు ద వెరీ డెఫినేషన్ ఆఫ్ ఇట్. సో దే కెనాట్ క్లెయిమ్. వీళ్ళు ఎందుకు భయపడతారు కొంతమంది ఫిమేల్ యాక్టివిస్టులు? ఎందుకంటే బికాస్ మేల్ కెన్ బి అబ్యూజ్ చేసే అవకాశం ఉంది. దట్ ఈస్ ద కేస్. ఈవెన్ వాళ్ళు రివీల్ రేప్ చేసి ఎదురు ఉల్టా కేసు పెట్టే పరిస్థితులు ఉంటాయి, ప్రమాదం ఉంటుంది. మేమే ఇది అయ్యాము అని చెప్పి విక్టిమ్స్ ఏమైనది. ఇలాంటి గ్రే ఏరియాస్ ఉన్నాయమ్మా. మన ఇక్కడ ఒక డిబేట్లో కూర్చొని ఇష్టానికి మాట్లాడడం వేరు, బట్ యాక్చువల్లీ ఆ డెప్త్స్లో ఉన్నప్పుడు ఉండే ఇష్యూస్, కాంప్లికేషన్స్, వీటన్నిటి గురించి కూడా డెఫినెట్లీ మనం అర్థం చేసుకోవాలి. బట్ వీ ఎక్స్పెక్ట్ సంథింగ్ హ్యాస్ టు హ్యాపెన్. అట్లీస్ట్ ఆ డిబేట్ అన్నా జరగాలి కదా. కరెక్ట్. సి ప్రతి మంచి లా కూడా మిస్యూజ్ అవుతూ ఉంది. అన్ఫార్చునేట్ ఇష్యూ అది. అండ్ కొన్ని లాస్ పబ్లిక్కి తెలియని కూడా తెలియట్లేదు. తెలియదు సార్. ఒక పెట్ మీద ఉండే ఎంపతి వీళ్ళ మీద ఉంటుందంటారా? లేదు కాబట్టే కదా వీళ్ళు బయట ఉన్నారు, అవి లోపల ఉన్నాయి. అంతే కదా. ఒక పెట్ని లోపల ఇంట్లో పడుకోబెట్టుకుంటున్నారు, పుట్టిన బిడ్డేమో బయట ఉన్నాడు, అరుగుల మీద పడుకుంటున్నాడు. హౌ సాడ్ సార్, నిజంగా. సో అయితే మనకి నెక్స్ట్ డెకేడ్ కన్నా ఈ మార్పులు అనేవి వస్తాయి అంటారా? డెఫినెట్గా వస్తాయమ్మా. సి వీఆర్ అన్న ఒక ప్రోగ్రెసివ్ దీంట్లో ఉన్నాం. ఐ అప్రిషియేట్ సివిల్ సొసైటీ. ఇక్కడ ఈ కమ్యూనిటీతో ఏమాత్రం సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఒక సొసైటీలో తనకు ఉన్న వీళ్ళ ఒక కమ్యూనిటీ పడుతున్న ఇష్యూని చూసి స్పందిస్తున్న వాళ్ళు చాలామంది మనకు కనపడతారు. ఎన్జిఓ సెక్టర్లో కానీ వీటిల్లో కానీ. వెన్ ఐఎమ్ మీటింగ్ దెమ్, సో ఐఎమ్ రియల్లీ ఇంత వర్క్ చేశారా అని, ఒక కమ్యూనిటీ గురించి ఇంత వర్క్ చేస్తున్నారు, ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారు ఈ దీంట్లో. దీని గురించి, ఈ కేసు గురించి ఫైట్ చేశారు, నాసా జడ్జిమెంట్ కోసం ఫైట్ చేశారు. ఫైట్ చేసిన వాళ్ళు ఈ కమ్యూనిటీ వాళ్ళే కాకుండా అసిస్ట్ పీపుల్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళేమీ నేను దీని గురించి మాట్లాడుతున్నానంటే యూ నీడ్ టు బి దట్ అని చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. అలా లేకుండా ఒక మానవత్వంతో లేకపోతే మన అందరం ఒకటే అని ఫీల్ అయిన ఎంతోమంది ఈ పోరాటంలో వాళ్ళతో ఉన్నారు. అండ్ నేను మెయిన్గా చూద్దాం అనుకున్నది ఈ సినిమాని, ఐ వాంటెడ్ ఇట్ టు బీ లైక్ ఎ బ్రిడ్జ్. పెయిన్కి ప్రెజుడిస్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ కావాలి అని నాకు అనిపించింది. వాళ్ళ మనసులో పెయిన్ ఉంది, సొసైటీ దృష్టిలో ప్రెజుడిస్ ఉంది. వీళ్ళేంటి ట్రాఫిక్ సిగ్నల్లో అడుక్కుంటారు, గొడవ చేస్తారు, తలకాయలు బాగా కొడతారు, అసహ్యంగా బిహేవ్ చేస్తారు, బట్టలు ఎత్తేస్తారు, ఇలాంటివన్నీ కూడా ఉంది. వాళ్ళు చూసిన దాని ప్రకారం, వాళ్ళు చూసిన దాంట్లో తప్పేమీ లేదు. వాళ్ళు చూసింది ఏదైతే అనుకున్నారో దాని ప్రకారమే వాళ్ళు మాట్లాడతారు. అదే యూ టాక్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్. కరెక్ట్. అవును. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమిటి అన్నది వీళ్ళకి తెలియాలి, వీళ్ళ ఒపీనియన్ ఏంటి అన్నది కూడా తెలియాలి. ఈ రెండింటికి మధ్యలో ఒక బ్రిడ్జ్ కావాలి, లీగల్ బ్యాటిల్. అదే లీగల్ బ్యాటిల్. సో అంత అగ్రెసివ్గా వాళ్ళు మారడానికి
వాళ్ళ వెనక ఎంత పెయిన్ ఉంటది అనేది మీరు ఈ మూవీ ద్వారా చెప్తున్నారు. అంటే అగ్రెసివ్‌గా వాళ్ళే 100% మారుతున్నారా? లేకపోతే ఈ గ్యాప్స్‌ని అడ్వాంటేజ్‌గా తీసుకొని కొంతమంది ఇంకేమన్నా చేస్తున్నారా? ఎందుకంటే వాళ్ళ కంప్లెయింట్ ఏంటంటే బహురూపులని ఎవరైతే ట్రాన్స్‌జెండర్స్ కారో హ్మ్. రెగ్యులర్ మెన్ గూడా హ్మ్. చీరలు కట్టుకొని ఓహ్! ఈజీ మనీ కోసం ఇలా వస్తున్నారండి. వాళ్ళని బహిరూపులు అంటాము. ఓకే. వాళ్ళ వలన మాకు కొంత డ్యామేజ్ జరుగుతూ ఉంది. వాళ్ళు కేవలం మనీ కోసం అవన్నీ చేస్తారు. మళ్ళా దే విల్ హావ్ దేర్ ఫ్యామిలీస్. వెళ్తారు నైట్ హ్యాపీగా కాపురాలు చేసుకుంటారు. వాళ్ళు మళ్ళా మార్నింగ్ వస్తారు. ఈ పనులన్నీ చేస్తున్నారు. సో, కాబట్టి వాళ్ళు చేస్తున్న అట్రాసిటీస్ కూడా మా మీద రిఫ్లెక్ట్ అవుతున్నాయండి అన్నది ఒక వాదన. ఓకే. ఇవన్నీ కూడా మనం కన్సిడరేషన్‌లోకి తీసుకోవాలి అనేది నా పాయింట్. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్తే గాని ఇలాంటివి జరుగుతున్నాయని తెలుస్తున్నాయి సార్. అంటే ఒక కామన్ పీపుల్ ఇవన్నీ ఆలోచించరు. వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారని ఆలోచిస్తున్నారు గానీ, వీళ్ళ ఇన్‌కమ్‌లో గూడా ఇంత యాహ్! కాంపిటీషన్ ఉందనేది ఇప్పుడు యెస్. అర్థమవుతుంది. యెస్. 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 సో, 'లీగల్ బ్యాటిల్‌లో' గూడా యాక్ట్రెస్‌ని గాని, యాక్టర్‌ని గాని చూసుకుంటే మీరు రియల్‌గా ట్రాన్స్‌ని తీసుకొచ్చి పెట్టారు. ఎందుకని ఆ చాయిస్ తీసుకున్నారు మీరు? బికాజ్ వాళ్ళకే ఆ పెయిన్ తెలుసు. వాళ్ళకే ఆ జర్నీ తెలుసు. వాళ్ళు ఒక ఆర్టిస్ట్ ఒక మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వగలరేమో గానీ, వాళ్ళు యాక్చువల్లీ లైఫ్‌ని దే లివ్డ్ ద లైఫ్. హ్మ్. సో, వాళ్ళు ఎక్కువ అథెంటిక్‌గా ఇవ్వగలరు అని నేను నమ్ముతాను. హ్మ్. నేను గంగపుత్రుడు ఫిల్మ్ చేసినప్పుడు కూడా నేను కొంతమంది గంగపుత్రుల్ని అందులో కాస్ట్ చేద్దామని ట్రై చేశాను. చేశాను కూడా. ఓకే. సో, గల్ఫ్ మైగ్రేషన్ టైంలో కూడా నేను చాలామంది గల్ఫ్ మైగ్రెంట్స్‌ని ఆ సినిమాలో నేను తీసుకున్నాను. ఓకే. సో, వాళ్ళ స్టోరీస్‌ని తీసుకున్నాను. ఇలాగే అంటే వాళ్ళలో పెర్ఫార్మర్స్ ఉంటారు. హ్మ్. సో, అందులో పెర్ఫార్మర్స్ ఉండరు. ఓన్లీ సిస్ పీపులే పెర్ఫార్మ్ చేయగలరు అనేది కాదు. అండ్ ఐ వాంటెడ్ టు ప్రూవ్ దట్ అండ్ దే ప్రూవ్డ్. మీరు యెస్ సార్. రైట్. టీజర్ చూసినప్పుడు అసలు అంటే వీళ్ళు సీనియర్ యాక్టర్స్ లెక్కే అనిపించారు గానీ, ఆ ఫ్రెష్‌నెస్ అనేది తెలియలేదు ఆ అంటే టీజర్‌లో. వాళ్ళు కొత్తోళ్ళు, వాళ్ళు పాపం చేయలేరేమో అదేం లేదమ్మా. దే హ్మ్. ఆర్ సో పర్ఫెక్ట్. సో, దట్ టూ మీరే ప్రొడ్యూస్ చేశారు ఈ సినిమా గూడా. ఏమైనా ఛాలెంజెస్ చూసారా సార్ ప్రొడ్యూస్ చేసే టైంలో? ఏముందమ్మా ఫిల్మ్ ప్రొడక్షన్ ఇట్‌సెల్ఫ్ ఈస్ హ్మ్. వెరీ రిస్కీ హ్మ్. అండ్ ఐ యామ్ ఇన్ ద బిజినెస్ ఫర్ ద లాస్ట్ 26 ఇయర్స్. హ్మ్. సో, సక్సెస్, ఫెయిల్యూర్ ఫైన్. దే హ్యాపెన్. బట్ ఐయామ్ వెరీ లక్కీ. ఈ ఫిల్మ్ ఇలానే కాన్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హుహు. యూఎస్‌లో ఉంటారు. సో, ఓకే. సుభాష్ చక్రవర్తి రవడ. హీ ఈస్ ఎ జెంటిల్‌మ్యాన్ లైక్ హీ లైక్డ్ ద కాన్సెప్ట్ అండ్ సునీల్ గారు చేద్దామండి అని అన్నారు. ఓకే. అండ్ దెన్ వీ స్టార్టెడ్ దిస్ అండ్ ఐ వాస్ డూయింగ్ రిసర్చ్ అండ్ సార్ కూడా నాకు చాలా ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. అంటే ఇది ఇట్స్ నాట్ జస్ట్ ఇండియన్ ఆర్ తెలుగు సినారియో కాదు. ఇట్స్ ఎ వరల్డ్ వైడ్ ఉన్న ఒక ఇష్యూ. యెస్. కరెక్ట్. అవును. సో, దిస్ ఈస్ ఎ గ్లోబల్ సబ్జెక్ట్ ఫర్ దట్ మ్యాటర్. మొన్న రీసెంట్‌గా మే 31న ఒక ఫిల్మ్ ఫెస్టివల్‌కి పూణేలో జరిగిన క్వీర్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి సినిమాని పంపించినప్పుడు ఇట్ గాట్ యాస్ బెస్ట్ ఫిల్మ్. హ్మ్. ఆ ఫెస్టివల్‌లో బెస్ట్ ఫిల్మ్‌గా వచ్చింది ఈ సినిమా. సూపర్. యాహ్! ఓహ్! సో, ద కమ్యూనిటీ యాక్సెప్టెడ్ ఇట్ బికాజ్ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ దేర్ ఆళ్ళ పెయిన్‌ని గాని, వాళ్ళ జీవితాన్ని గాని చూపిస్తుంది అని వాళ్ళకి నమ్మకం కలిగింది. అండ్ ఐయామ్ ట్రైయింగ్ ఫర్ యూఎస్ అండ్ యూకే రిలీజ్ ఆల్సో ఓకే. త్రూ హిమ్ అండ్ విత్ హిస్ గ్రేట్. నెట్‌వర్క్. గ్రేట్. యాహ్! యెస్. దట్ టూ జూన్ 19 తీసుకున్నారు ప్రైడ్ మూవ్‌మెంట్ అన్న వాళ్ళకి? యాహ్! యాహ్! వరల్డ్ వైడ్ అది ప్రైడ్ మంత్ గాబట్టి అందరూ కూడా దాన్ని అప్రిషియేట్ జేస్తారు. లేదు అట్‌లీస్ట్ దాన్ని చూసి ఎంకరేజ్ చేస్తారు. ఒక ఇంక్లూజివ్ సొసైటీ కోసం పాటుపడే చాలా ఎన్‌జీఓస్ అందరూ కూడా దే కమ్ ఫార్వర్డ్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ ఇలాంటి ప్లేసెస్‌లో సీపీ గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఫిల్మ్‌ని ఎండోర్స్ చేశారు. ఓహ్! అండ్ గుంటూరులో గల్లా మాధవి గారు అండ్ షీ ఈజ్ హుహు. ఎన్ ఎమ్మెల్యే. తను హుహు. ఫస్ట్ టైమ్ మన దీంట్లో ఒక ట్రాన్స్‌జెండర్‌ని పీఏగా పెట్టుకోవడం. సో, ఒక ఎమ్మెల్యే గారు. సో, మేడం గారు పోస్టర్స్ లాంచ్ చేశారు. షీ ఈస్ ప్రమోటింగ్ అండ్ షీ యాక్సెప్టెడ్ టు ప్రమోట్ ఇట్. ఉన్నారు. మంచి మ్యాటర్‌ని ఒక ఇంక్లూజివ్ సొసైటీని క్రియేట్ జేయడం కోసం సపోర్ట్ ఇష్టపడే, చేసేవాళ్ళున్నారు. తాపత్రయపడే వాళ్ళు చాలామందున్నారమ్మ. ఓకే. అండ్ దట్ టూ ప్రీతి గారు చాలా ఫెమిలియర్ యాక్టర్ అండ్ యాహ్! సీనియర్ యాక్టర్. సో, ఒక ట్రాన్స్‌జెండర్‌కి మదర్‌గా అనంగానే ఆవిడ ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉంది? ఇట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్ అమ్మ. మదర్‌గా చాలా సినిమాలు చేసుండొచ్చు. అవును. ఆనంద్ చక్రపాణి గారు ఫాదర్‌గా చాలా సినిమాలు చేశారు. వీళ్ళిద్దరూ పెయిర్‌గా యెస్. ఒక ట్రాన్స్‌జెండర్‌కి పేరెంట్స్‌గా ఉండాలి అన్నదాన్ని ఫ్యాబులస్ పెర్ఫార్మన్సెస్ అమ్మ నాకు. అంటే వాళ్ళ పెర్ఫార్మన్స్ గురించి నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. యెస్. ఆడియన్స్ అవును. ఆల్రెడీ నో. ఎల్‌వి శ్రీరామ్ గారు జడ్జ్ క్యారెక్టర్ చేశారు. ఎస్తర్ నొరాన్హా షీ యాక్టెడ్ యాస్ ఎ పబ్లిక్ ప్రాసిక్యూటర్. రాజు ఖేర్ గారు బ్రదర్ ఆఫ్ అనుపమ్ ఖేర్. హ్మ్. అతను డిఫెన్స్ లాయర్‌గా యాక్ట్ చేశారు. సో, చైల్డ్ ఆర్టిస్ట్‌లు 'రవితేజ' గారికి ఇలాంటి వీళ్ళందరికీ కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన 'వసంత్' ప్లేడ్ దట్ క్యారెక్టర్. ఓకే. అండ్ ఎవ్రీబడీ అండ్ 'లైలా' గారు, 'చంద్రముఖి' గారు వీళ్ళంతా యాక్టివిస్ట్‌లు దీంట్లో ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్‌లు. 'లైలా' గారు ట్రాన్స్‌జెండర్స్‌కి ప్రెసిడెంట్‌గా ఎలక్ట్ అయ్యారు బై 33 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణలో.
ఓకే. ఆవిడ చంద్రముఖి గారు, షీఈ్ అ ప్రామినెంట్ లీడర్. అండ్ ఆవిడ నాకు ఈ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు. ఓహ్! బికాస్ నాకు ఆ న్యూయాన్సెస్ అన్నీ తెలుసుకోవడం కోసం కాస్టింగ్ విషయంలో అంతా కూడా నేను చంద్రముఖి గారి హెల్ప్ తీసుకున్నాను. ఓకే. అండ్ గే క్యారెక్టర్ని ప్లే చేయడానికి ఐ హ్యాడ్ విష్ణు తేజ అనే అబ్బాయి ఈజ్ ఏ రియల్‌గా? యా ఈజ్ అ గే యాక్టివిస్ట్ అండ్ గే. ఓకే. సో అతను ఆ గే క్యారెక్టర్ని ప్లే చేశాడు. నాకు బ్యూటిఫుల్ స్టార్ కాస్ట్ ఉంది అండ్ ఎవ్రీబడి కమిటెడ్ గ్రేట్ టీమ్ వర్క్ యాక్చువల్లీ. అండ్ టెక్నీషియన్స్ నాకున్న ఫోర్టే మొదటి నుంచి కూడా వాళ్ళందరూ కూడా నాతో ఉన్నారు. యెస్. అండ్ మీడియా ఇస్ దేర్ ఆఫ్ కోర్స్. రైట్. సో అల్టిమేట్‌గా లీగల్ బ్యాటిల్ మూవీ పాయింట్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంది సార్. ఈ మూవీ చూసిన తర్వాత అట్‌లీస్ట్ ఫ్యూ పర్సెంట్ అయినా చేంజ్ అయ్యి వాళ్ళని యాక్సెప్ట్ చేయాలని నేను కూడా హ్యాపీగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.